కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి 16వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆలయ చైర్మన్ రాజన్న లక్ష్మి పద్మశ్రీలు మాట్లాడుతూ తాము గణపతిని ప్రతిష్ఠించి 35 సంవత్సరాలు గడిచిపోతుందని, గుడిని అభివృద్ధి చేసి శ్రీ లక్ష్మీ గణపతి ప్రాణ ప్రతిష్ఠ చేసి 16 సంవత్సరాలు గడుస్తోందని, కరోనా సమయంలో 3 సంవత్సరాలు వార్షికోత్సవాలు చేయడం జరగలేదన్నారు. తిరిగి ప్రస్తుతం 16వ సంవత్సరం వసంత వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి ఆలయంలోని విశిష్ట పూజలు, పుణ్యహవచనం, గణపతి అలంకరణ అష్టోత్తరంతో ప్రారంభమై లక్ష్మీ గణపతికి పంచామృతంతో అభిషేకము, మంగళహారతి, తీర్థప్రసాదము వితరణ అనంతరం గుడి ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాని లేవురా నాని అయ్యా లేవు జరా ఈ రోజు కామారెడ్డి కొత్త బస్ స్టాండ్ ముందు గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో 16వ వార్షికోత్సవ పూజలు ఘనంగా శ్రీ గణేష్ పంతులు శర్మ ఆధ్వర్యంలో జరిగినాయి. అలాగే మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి కూడా అన్నదానం తినేసి సంతోషంగా స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు. 30 ఏళ్ళు అయిపోతుంది. మా భర్త శ్రీ రాజనగర్ సత్యనారాయణ హోటల్ సత్యం 30 ఏళ్ల క్రితమే శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి మా హోటల్ చిన్నగా ప్రతిష్టాపన చేసుకున్నారు. తర్వాత హోటల్ రోడ్డు వెడల్పు పనుల హోటల్ వెనకకి వెళ్ళడం జరిగి గుడి ముందుకు రావడం జరిగింది. గుడి చిన్నగా ఉండడం వల్ల గుడి అని తెలియక అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో 16 సంవత్సరాల కిందట మేము స్వామివారికి సంకల్పం చేసుకొని గుడి పెద్దగా కట్టడం జరిగింది. తర్వాత అప్పటి నుండి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాలు చేసుకుంటున్నాము. కరోనా వచ్చినప్పటి కొంచెం ఆపిన మళ్ళీ ఈరోజు 16వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. అన్నదానం చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము. అన్న ఇన్నేళ్ల నుంచి అన్న చేస్తున్నాడు. గుడి కట్టించిండు, కష్టపడి గుడి కట్టించిండు. హోటల్ లక్ష్మీ గణపతిని తెచ్చి అక్కడ నిలిపి కష్టపడి భూములు అమ్మి చేసి అన్ని భూములు అమ్మి పైసలు పెట్టి కట్టించి చేసిండు. అన్న ఇంత వరకు చేసుకొచ్చి ఆయన కాలం చేసిండు. ఇప్పుడు మా వదిన గారు ఉన్నారు, వదిన గారు చేస్తున్నారు, అన్ని సాపిస్తున్నారు. అన్నం కమిటీ చేస్తున్నాము, కమిటీ అయింది, కమిటీ తరఫు నుంచి నడుస్తున్నది. ఇప్పుడు అన్నదానం లక్ష్మీ గణపతికి ఎప్పుడు కూడా జరుగుతుంది, ముందు కూడా జరుగుతుంది. గణపతి అందరూ ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. ఇంకా పూజలు తీసుకెళ్లి భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తాము. శ్రీ లక్ష్మీ గణపతి అభివృద్ధి కమిటీ చాలా బాగా ముందుకెళ్తుంది. స్వామివారి కృపతోటి స్వామివారి సేవలు చేయడానికి కొత్త బస్ స్టాండ్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ నందు ఈ రోజు 16వ వార్షికోత్సవం అంటే గుడి స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. ప్రాణప్రతిష్ఠ చేసి 16 సంవత్సరాలు దానికి పురస్కరించుకొని ఆ గుడి స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్మరణార్థము ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు కమిటీ చేయడం జరిగింది. ఈ రోజు వార్షికోత్సవం 16వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ఏరియాలో అన్నదాన కార్యక్రమాలు, అన్నదాన ప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని భక్తివారి అన్న ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఈ భగవంతుని మన గణేశుని కృప అందరికి ఉండాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. థ్యాంక్ యూ.